తండ్రి గంగుల ప్రభాకర్ రెడ్డి, పెద్దనాన్న గంగుల ప్రతాపరెడ్డి గారి రాజకీయ వారసుడుగా రాణిస్తున్నారు. ఆయన ఎవరు కాదు, గంగుల ప్రభాకర్ రెడ్డి గారు తనయుడు బిజేంద్ర రెడ్డి అలియాస్ నాని. ఆయన కూడా ఇప్పుడు మనతో రాజకీయ విశేషాలు పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకసారి ఆయన్ని కూడా మనం ఆహ్వానిస్తాం. నానిగారు రండి. ఎలా ఉన్నారు బిజేంద్ర రెడ్డి గారు? బిజేంద్ర రెడ్డి అలియాస్ నాని, ఏం చిన్నతనం ముద్దు పేరు అది? యాక్చువల్గా నా పేరు బ్రిజేందర్ రెడ్డి. బ్రిజేందర్ రెడ్డి. చిన్నప్పటి నుంచి అందరు నాని నాని అని పిలవడంతో అది అట్లనే కంటిన్యూ అయిపోయింది. అందరూ అంటే అమ్మ నాన్నలు పెట్టిన పేరు నాని అనేది ఫ్రెండ్స్? లేదు, ఫ్రెండ్ మొత్తం అందరు ఇంకా పెట్టినేమండి చిన్నప్పటి నుంచి కూడా. ఈ నానీలు ఎక్కువ ఉంటారండి, ఎందుకంటే మనకి ఇక్కడ కృష్ణా జిల్లా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఉంటే నానీలు ఎక్కువ ఉంటారు అనమాట. ఆ నాణ్యాలలో మీరు ఒక నాని అనుకుంటారు అనమాట అందరూ కూడా. అంటే రాయలసీమ నానినా మీరు? అట్లేం కాదండి, రాయలసీమలో నానీలు తక్కువ, కృష్ణా జిల్లా నుంచి నానీలు ఎక్కువ ఉంటారు. యాక్చువల్గా ఇక్కడ చిన్న ఏంటంటే నా పేరు యాక్చువల్గా అవినాష్ రెడ్డి. నేను స్కూల్లో ఉన్నప్పుడు, నేను 8th క్లాస్ వరకు ఉన్నప్పుడు నా పేరు అంతా అవినాష్ రెడ్డి. దాని తర్వాత నేను అప్పుడు నా నేమ్ చేంజ్ చేసినాను, ఇది ఆస్ట్రాలజీ దానివల్ల. సో అక్కడ నుంచి నా నేమ్తో ఎవరికి క్లారిటీ లేదు. ఇప్పుడు స్కూల్లో చదివిన ఫ్రెండ్స్ వాళ్ళందరూ నన్ను అవినాష్ అని పిలుస్తారు. నా 10th తర్వాత నుంచి నాకు ఉండే ఫ్రెండ్స్ అందరూ నన్ను బ్రిజేంద్ర అని పిలుస్తారు. సో నేమ్ క్లారిటీ లేదు. సో ఫైనల్ గా ఇది ఫిక్స్ అయిపోయినారు అందరు నాని. ఎన్ని అలియాసులు ఉన్నాయి మీకు మొత్తం? ఓన్లీ నాని ఇప్పుడైతే అలియాస్. అంటే అవినాష్ రెడ్డి అలియాస్ బ్రిజేందర్ రెడ్డి అలియాస్ నాని. అవినాష్ రెడ్డి అనేదాన్ని కంప్లీట్ చేంజ్ చేసామండి. అంటే గజెట్ నోటిఫికేషన్ చేయించి చేంజ్ చేయాల్సింది, అంటే నేమ్ కంప్లీట్ చేంజ్ చేశారండి. ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న గంగుల ఫ్యామిలీకి ఆస్ట్రాలజీ మీద నమ్మకం ఉందా? నాకు ఇప్పుడు ఉంటుందండి. నేను ఇప్పుడు కూడా ఎక్కడ ఉన్నా కానీ నేను టెంపుల్కి వెళ్తాను, మార్నింగ్ పూజ చేసుకుని బయటకు వస్తానండి. ఇప్పుడు కదండి, మా ఫాదర్ ఉన్నప్పుడు, మా ఫాదర్ కూడా 1 hour పూజ చేసేవాడండి. మా బ్రదర్ కూడా 1 hour పూజ చేస్తారు. ఏ దేవుడికి ఎక్కువ పూజిస్తారు మీ ఇంటి దేవుడు ఎవరు? మాకు లక్ష్మీనరసింహ స్వామి అండి, అహోబిలం, తర్వాత తిరుపతి. ఆ స్వామిలాగే ఉగ్రనరసింహులు ప్రభాకర్ రెడ్డి గారు అట్లనేం కదండి, ఉగ్రనరసింహ. అంటే ఇప్పుడు కూడా అలాగ ఉంటారు గంగుల ప్రభాకర్ రెడ్డి గారు అంటే ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన వేషధారణ, ఆయన మీసాలు అన్ని చూస్తే అమ్మో ఆయన ఉగ్రనరసింహుడు అన్నట్లుంటారు. అట్లా ఏం లేదండి, నేను చాలా సాఫ్ట్గా ఉంటాను. మీరు కావాలంటే విచారించండి. అది అవసరం వచ్చినప్పుడు ఉగ్రం అంటే ఆ అవసరాన్ని బట్టి మనం ఉండాల్సిందే తప్ప న్యాచురల్గా నా దగ్గరికి ఈరోజు ఆళ్ళగడ్డ తాలూకాలో ఎవ్రీబడి నన్ను ఈజీగా అప్రోచ్ కాగలుగుతారు. డైరెక్ట్ నా దగ్గరికి వచ్చేసి నా ఆఫీస్లో వచ్చి మాట్లాడుకోగలుగుతారండి. ఎవరి మధ్యలో మీడియేటర్ అక్కర్లేదు, ఎవరో పిలుచుకొని రావాలో లోపలికి అనేది కూడా ఉండదు. డైరెక్ట్గా వస్తారు, వచ్చేసి నాతో మాట్లాడి వాళ్ళతో కావాల్సిన పని వాళ్ళు చేయించుకొని, ఆ ఫోన్ చేయించుకొని, ఆ పని చేయించుకొని వెళ్ళిపోతారు. మిమ్మల్ని చూసి ఎవరు సాఫ్ట్ అనుకోరే, మీ మీసాలు, మీ వేష చూడడం వల్ల అదేనండి గంభీరత్వం అవన్నీ చూసి. మీరు అడిగారు ఇందాక నన్ను ఆళ్ళగడ్డ అంటే బాములగడ్డ అని, బయట వాళ్ళకి అట్లనే ఉంటుందండి. ఇప్పుడు అధికారులు కూడా అక్కడికి పోస్ట్ చేయగానే అమ్మ ఆళ్ళగడ్డ అంటారండి. వచ్చిన తర్వాత దే ఫీల్ వెరీ హ్యాపీ అండి, అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ కానీ, అక్కడ ఉన్న ప్రజలు కానీ. ఇప్పుడు టేక్ ఇట్, మీరు పోలీస్ తీసుకోండి, పోలీస్ కూడా బయట నుంచి ఆళ్ళగడ్డ అనగానే ఏదో పెద్ద ఇది అవుతుందని చెప్పేసి అనుకుంటారండి. కానీ యాక్చువల్గా అక్కడ ఒక నమ్మకం అండి. ఒక మనిషి వచ్చేసి ఏదైనా తప్పు చేస్తే ఈ తప్పు చేస్తే నాకు సాయం చేయమని అడుగుతాడండి. ఆ సాయం ఆ అధికారికి కనుక ఆ నమ్మకం కలిగిస్తే అధికారి దగ్గర ఎప్పుడు ఎంత తప్పు చేసినా కానీ పోయి నాకు తప్పు చేసాను సార్ క్షమించండి అని అడుగుతాడు. తప్పు చేయకపోతే కూడా నేను చేయలేదని ఎదురు తిరిగి దాన్ని వాదించుకొని దాన్ని సాధించుకుంటారండి. ఆ నేచర్ అండి. మీరేం చదివారు సార్? నేను 12th అండి. 12th అంటే 12th పాస్ అయినానండి. బీకామ్ 3rd yearలో నేను డిస్కంటిన్యూ చేశానండి. 12th ఇంటర్మీడియట్ ఏం చేశారు మీరు? ఇంటర్మీడియట్ సిఈసి చేశానండి. సిఈసి, అప్పట్లో బాగా సిఈసి అంటే బాగా ఇంట్రెస్ట్. కామర్స్ అండి. కామర్స్. మళ్ళీ బీకామ్ ఎందుకు పూర్తి చేయలేకపోయారు? బీకామ్ అప్పుడేనండి ఫాదర్ చనిపోవడం ఇదంతా జరిగిపోతే నేను కాలేజ్ నుంచి బయటకు వచ్చేస్తాను. అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేశారా? కంప్లీట్ చేశానండి. అంటే కొన్ని సబ్జెక్ట్స్ ఏమి ఉన్నాయి కానీ నేను దానికి పట్టించుకోలేదండి. ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ పోయిందండి. అంటే బాగా చదివేవాళ్ళ గంగుల తిమ్మారెడ్డి కొడుకును గంగుల ప్రభాకర్ రెడ్డి ఇక్కడ పాస్ చేయాల్సిందే అని ఏమన్నా అట్లేం కత్తి చెక్కేవాళ్ళ? అట్లేం లేదండి, అట్లా ఎప్పుడు లేదండి. నేను స్టూడెంట్ లైఫ్ జోబులో బాంబు, ఒక జోబులో కత్తి తీసిపోయి చూడు ఇది ఇంటర్మీడియట్ చదివేటప్పుడు బాంబులు పాడలేవండి. అప్పుడు ఏం లేవు. తర్వాత అది వచ్చిందండి. నేను చదివింది ఇంటర్మీడియట్ 1974-75 అండి. అప్పటికి ఏం లేవండి. నేను మామూలుగా సైకిల్ మీద పోయి కాలేజ్ పోయి వచ్చేవాడినండి. సైకిల్ మీద ఫ్యాక్షన్ ఏం లేదండి. సైకిల్ మీద ఊరంతా తిరిగే వాళ్ళం, అన్ని థియేటర్లలో పోయి సినిమాలు చూసేవాళ్ళం. ఎక్కడ సైకిల్ హెర్క్యులసా, హీరోనా, అప్పుడు గుర్తులేదు అది ఏదో. ఏ కాలేజ్? ఆళ్ళగడ్డలో చదివారా? ఆళ్ళగడ్డలో ఇంటర్మీడియట్ చేశానండి. ఇది ప్రాథమిక విద్య ఎక్కడ చేశారు మీరంతా? ప్రాథమిక విద్య మా ఊరు పక్కన ఎర్రగుంట్లో ఉందండి, ఎర్రగుంట్లో చేశారు. రుద్రవరం పక్కన ఎర్రగుంట్ల కాదు, ఎర్రగుడిది మా విలేజ్ పక్కన సిరివెళ్ళ మండలంలో ఎర్రగుంట్లో ఉందండి. నాకు 1.5 kilometer మా ఊరికి ఉందండి. అక్కడ
అంటే నాది 1 to 5th మా విలేజ్లో ఉండి మా విలేజ్ నుంచి ఆలగడ్డకు వచ్చానండి. ఆలగడ్డలో 6th 7th చదివానండి. 8th 9th 10th మళ్ళీ ఎర్రగుంట్ల మా విలేజ్ పక్కనే ఎర్రగుంటలో చదివానండి. మళ్ళీ ఇంటర్మీడియట్ ఆలగడ్డలో చేశాను. ప్రభుత్వ కాలేజేనా ఏమైనా అన్ని ఎద్దుల పాపమ్మ గవర్నమెంట్ జూనియర్ గవర్నమెంట్ స్కూల్? మళ్ళీ డిగ్రీ ఎక్కడ? డిగ్రీ వెలుగోడులో చేశానండి. వెలుగోడు. మళ్ళీ అక్కడికి ఎందుకు వెళ్ళారు? అప్పుడు అక్కడ మాకు పోతే డిగ్రీకి నంద్యాలలో ఉండిందండి. నంద్యాలలో ఆ రోజు ఆడ దానికంటే ఈ వెలుగోడులో నీలం సంజయ్ రెడ్డి గారు కొత్త కాలేజ్ ఒకటి స్టార్ట్ చేశారండి. ఆ కాలేజీలో పోయి ఫస్ట్ ఇయర్ అయిపోయింది. సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా ఈ ఫాదర్ కొంచెం ఇది జరగటము అంత వచ్చేసినానండి. ఫాదర్ ఇది జరగడం అంటున్నారు కదా, మీ ఫాదర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే మృతి చెందారు. అవునండి. సాధారణ మరణమా, హత్య చేయబట్టారా? లేదు, సాధారణ మరణం. అంటారు కొంతమంది. యాక్చువల్లీ బై ద టైమ్ ఐ మెట్ విత్ యాక్సిడెంట్ అండి. నేను యాక్సిడెంట్కి గురైనానండి. నేను అప్పుడు మేము ఫస్ట్ టైము ఎక్సైజ్ సవాల్లో పోయినామండి. ఎక్సైజ్ యాక్షన్లోకి దిగామండి. ఎక్సైజ్ యాక్షన్లో ఆలగడ్డ తాలూకు అంతా నేను పాట పాడానండి. ఆలగడ్డ తాలూకు అంతా నా పేరు మీద పాట అంటే మా 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 మనుషుల పేరు మీద మాకు పాట వచ్చిందండి. ఆ పాట వచ్చిన తర్వాత నేను ఎక్సైజ్ తిరుగుతా కర్నూలుకి ఏదో పని మీద పోతుంటే యాక్సిడెంట్ అయిందండి. నాకు యాక్సిడెంట్ కాలు బాగా ఇరిగి 79 November 9th నా యాక్సిడెంట్ అయిందండి. ఓకే. November 9th యాక్సిడెంట్ అయితే ఫాదర్ ఇమీడియట్గా యాజ్ ఎమ్మెల్యే హీ రష్ టు కర్నూలు జనరల్ హాస్పిటల్ అండి. నన్ను అక్కడే పెట్టుకున్నాడండి. 28 నాడు నన్ను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసి ఊరికి వచ్చాడండి. ఆలగడ్డ తీసుకుపెట్టాడు. ఆలగడ్డలో పెట్టి 29 ఆయన బయలుదేరి హైదరాబాద్కు సమ్ కమిటీ మీటింగ్ ఉండిందండి ఫాదర్కు. ఆ కమిటీ మీటింగ్ కోసమని ఫాదర్ వచ్చాడండి. వచ్చి కర్నూలుకి వచ్చిన తర్వాత హీ గాట్ స్ట్రోక్ అండి. అక్కడనే హాస్పిటల్ అడ్మిట్ చేస్తే బై ద ఎర్లీ మార్నింగ్ పాజిటివ్ అయ్యింది. అట్ ద టైమ్ ఆఫ్ వాట్ ఈజ్ ఫాదర్ ఏజ్ సార్? ఫాదర్ ఏజ్ అట్ ద టైమ్ 60 రీచింగ్ అండి. 60. ఓకే, 60 అంటే ఒక పెద్ద వయసు ఏం కాదు. పెద్ద వయసు 60 years. అంటే మీలాగే భారీ ఖాయమా ఆయన? లేదండి, మామూలుగా చాలా హార్ట్ అటాక్ అప్పట్లో మంచి ఫుడ్ అంతా బాగుంటుంది. ఫాదర్ థర్డ్ స్ట్రోక్ అండి రావటం కూడా. థర్డ్ స్ట్రోకా? ఎలా? ఫాదర్కు అప్పుడు 69లో ఒకసారి వచ్చిందండి. అంటే అప్పటి అంటే ఆహారపు అలవాట్లు అన్నీ చాలా ఎక్కువ తినడం. అందులో ఆయన సిగరెట్ అలవాటు కానీ వేరే దురలవాట్లు ఏం లేవండి ఆయనకు. అందులో ఆయన మీకు నమ్ముతారో నమ్మరు, మీరు ఆలగడ్డలో విచారించుకోండి. ఆయన ఆలగడ్డలో సెంటర్లో బస్సు దిగితే ఊరంతా నడుచుకుంటూనే తిరుగుతారు. ఆయన ఇట్లా ఒక్కడు దిగి బస్సు దిగినప్పుడు ఒక్కడు ఉంటాడు. ఊర్లో అంతా తిరిగి వచ్చేటలకు 500 మంది 300 మంది ఆయన మళ్ళీ బస్సు ఎక్కిస్తుంటారండి. అంటే వాళ్ళతో మాట్లాడుకుంటూ అట్లా ఊర్లో అంతా పని చూసుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ బస్సు ఎక్కుతాడండి. ఓకే. అట్లా అండి ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయన కూడా హైదరాబాద్ కూడా యూస్ టు ట్రావెల్ ఇన్ హైదరాబాద్ బై బస్ ఓన్లీ అండి. బై బస్. మళ్ళీ అలాంటి వ్యక్తికి హార్ట్ అటాక్ రావడానికి అది ఏమండి కొలెస్ట్రాల్స్, బ్యాడ్ కొలెస్ట్రాల్స్. అంటే ఆహార అలవాట్లు మారిపోయి ఇప్పుడు అంతా కూడా పిజ్జాలు, బర్గర్లు. ఆహార అలవాట్లు కానీ ఆయన ఏమి ఓవర్ ఈటింగ్ కానీ ఏం లేదండి. అంత చాలా రాగి సంగటి, నాటుకోడి పులుసు తినేవారా? అట్లా కూడా ఏం లేదండి. అంత హెవీగా తినేవాడు కాదు, అంత ఇది ఉండదు. న్యాచురల్గా ఉన్న పాపం. న్యాచురల్ తెలియండి. ప్రకృతి ఎలా చేస్తే అలా తప్పదు ఎవరికైనా కూడా. ప్రకృతి ఎప్పుడు ఎవరి మీద ఎలా చూపిస్తుందో, ఎవరు ఎలా ఉంటారో ఎవరికి తెలియదు. నేను మీ గుడివాడ అమర్నాథ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడిని. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.